బాలా నువ్వేంటి ఇక్కడ? ఏమైంది బాలా అన్న? ఏమైంది? మీ ఇంటికి నిప్పు అంటుకుంది. నిప్పా? ఎవరిని పట్టించారు? వచ్చి పార్పండి రండి తొందరగా. ఎవరు మంటలు అంటించుంటారు? చూసావా శక్తి సింగ్ ను వద్దన్నందుకు ఎంత పని జరిగిందో? నీ కూతురుతో కలిసి వంత పాడినందుకు ఏం జరిగిందో? మన ఇల్లు, మన జీవితాలు అన్ని బూడిదైపోయాయి. ఇది శక్తి సింగ్ చేసిన పనా? వాడు కాకుండా ఇంకెవరు చేస్తారు? ఇప్పటి వరకు మీరందరూ నా ప్రేమనేగా చూశారు. ఇకపై పవర్ని చూస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఏమీ మిగల్లేదు. అంతా అయిపోయిందమ్మా, అంతా కాలిపోయింది. ఏమీ మిగల్లేదు, అంతా అయిపోయింది. నేను నీకు మాట ఇచ్చానమ్మా, పప్పు రొట్టెతో తినిపిస్తానని. తినిపించలేకపోయా. ఇప్పుడేం లేదు, మనకంటూ ఏం మిగలేదు. నన్ను క్షమించమ్మా.
నన్ను క్షమించు. ఏడవకమ్మా. నేను దురదృష్టవంతురాల్ని. నా పుట్టుకతోనే నీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయమ్మా. నా వల్లే పొలం పోయింది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా పోయింది. ఇదంతా నా వల్లే జరిగింది. లేదు లేదు, నువ్వు అలా మాట్లాడకమ్మా. నువ్వు మాకున్నావు, నువ్వు మాతో ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే తల్లి. ఎక్కడికి వెళ్తున్నావు సౌందర్య? ఎక్కడికి వెళ్తున్నావు? ఓడిపోయాము, మనం ఓడిపోయాం బాలా. సౌందర్యాన్ని శక్తి సింగ్ నుండి ఎలా కాపాడుతావు? ఎలా కాపాడుతావు? ఒకే ఒక దారుంది. ఏంటా దారి? అమ్మా, ఆ మూర్ఖు నుండి తప్పించుకోవాలంటే మనం తప్పుడు మార్గంలో వెళ్లాల్సిందే. ఆ శక్తి సింగ్ సౌందర్యాన్ని పెళ్లి చేసుకోకముందే మనం వెంటనే డాక్టర్ బాబుతో సౌందర్యకి బలవంతపు పెళ్లి చేద్దాం. ఏమనుకుంటున్నావు నువ్వు? మీ అమ్మగారు ఇక్కడికొచ్చి ఇంత పెద్ద డ్రామా చేస్తే మేం ఊరుకుంటామనుకున్నావా? నువ్వొచ్చి 4 మంచి మాటలు మాట్లాడగానే మేము నిన్ను క్షమించేస్తామనుకున్నావా? అది నేను. మాట్లాడకు, చెప్పేది విను. సారీ. కేవలం ఒక్క సారీతో ఏ సమస్య తీరదు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. చేసిన తప్పుకి శిక్ష వెయ్యకపోతే అప్పుడు ఆ తప్పు అలవాటుగా మారుతుంది. మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే. హాసిని, నీకు వెయ్యబోయే శిక్ష ఏంటంటే నువ్వు మా ఇంటికి కోడలవ్వాలి. అలా ఎలా పెళ్లికి ఒప్పుకున్నారు? నాకు సలహాలివ్వకు. ఏ అమ్మాయి అయితే తన కుటుంబ పరువు గౌరవం కోసం బయట వాళ్లతో పోరాడుతుందో, అలాగే తన తల్లి చేసిన తప్పుని సరిదిద్దుతుందో, ఏ అమ్మాయి అయితే తన పుట్టింటి కంటే కాలు పెట్టబోయే మెట్టినిల్లు గొప్పదని గ్రహిస్తుందో, అటువంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా ఉండడానికి అర్హురాలు. మాకు గర్వంగా ఉంది అవినాష్ తన విలువలను నిలబెట్టుకున్నందుకు. ఇలాంటి ఒక మంచి అమ్మాయిని ఈ ఇంటికి కాబోయే కోడలిగా ఎంచుకున్నందుకు. మరిప్పుడు చెప్పు, జీవితాంతం మా ఇంట్లో మా గుండెల్లో బందీగా ఉండడానికి సిద్ధమేనా? చెప్పు తల్లి. సిద్ధమే. శభాష్. ఇలాంటి కలలు కనొద్దమ్మా, అవెప్పటికీ నెరవేరవు. నేనెప్పటికీ బలవంతపు పెళ్లి చేసుకోను. వరకట్నం ఇచ్చే స్తోమత మనకు లేదు. లేదు లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అలా పెళ్లి చేస్తే సౌందర్య నన్ను ఎప్పటికీ క్షమించదు. నీకు తెలుసు కదా సౌందర్య గురించి, బలవంత పెళ్లిని ఎంతలా అసహించుకుంటుందో. ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు.
దుర్మార్గురాలా, దురదృష్టవంతురాలా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? నీ వల్లే ఈ ఇల్లు కాలిపోయింది. నా ఇల్లు, నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు వదలవే. ఎంత చెరిపేసుకుందామన్నా జరిగి పని మచ్చల తయారయ్యావే. నువ్వు శనిలా దాపురించావు. చూస్తున్నావా ఈ కాలిపోయిన సామాన్లను? చూస్తున్నావా? ఇది శక్తి సింగ్ చేసిన పని. ఇంటిని శక్తి సింగ్ తగలబెట్టాడా? ఈ మంటలు రావడానికి తనే కారణమా? లేదు లేదమ్మా, ఇదంతా శక్తి సింగ్ చేశాడా? ఎవరైనా ఒక ఇంటిని ఎలా తగలబెడతారు? తను పరిధి దాటి ప్రవర్తించాడు. దీనికి మూల్యం చెల్లించాల్సిందే. తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించాల్సిందే.